నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు కుర్రా నరసింహారావు గారు. ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్, అలాగే రిటైర్డ్ ఆఫీసర్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో సార్ని ఇవాళ మనం అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఒక మనిషి ఎవరైనా సరే అసలు చదువు ఉంటే ఎలా అభివృద్ధి చెందుతారు అనే వాటి గురించి, అంటే కొంచెం క్లుప్తంగా క్లియర్గా ఏవైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ, గాడ్ బ్లెస్ యూ. మొదటిగా మరి భారతదేశ స్వతంత్ర దినోత్సవ 79వ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీ ఛానల్ వాళ్ళకి, మీకు, మరి ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా హ్యాపీ. ఇట్ ఈజ్ ఏ మోస్ట్ పేట్రియాటిక్ ఎమోషనల్ డే. దిస్ ఈజ్. ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ అమ్మ. సార్, అసలు విద్య యొక్క ప్రాముఖ్యత చెప్పండి సార్. ఎందుకంటే కోర్స్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ విలేజెస్లో, సిటీస్లో అంతా ప్రాముఖ్యత చెందుతుంది, కానీ ఇంకా దాని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు ఏంటి దాని గురించి అనేది మరొకసారి మా కోసం. విద్య ప్రాముఖ్యత అనేది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఓకే సార్. ఎందుకు అంటే ఆ రోజుల్లో పొలాల ఎకరాలు అమ్మితేనే విద్య నేర్చుకునే అవకాశం ఉన్నది. కొందరు అడిగినప్పుడు పొలాలు అమ్మి ఏం చేస్తారు విద్య నేర్చుకుంటే, పిల్లల్ని విద్య ద్వారా వాళ్ళు బ్రతికే మార్గాలు నేర్పి వదిలేస్తే సరిపోతుంది. ఆస్తులు శాశ్వతం కాదు, భగవద్గీతలో కూడా చెప్పారు. నిన్న వేరొకరిదైనది నేడు, నీదైనది రేపు వేరొకరిది అవుతుంది. అవి పోయినా పిల్లలకి కాస్త జ్ఞానం అనేది ఉంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారని మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు. దాన్ని మేము నమ్మాము, ఆచరించాము, కష్టపడ్డాము, చదువుకున్నాము, విద్య ద్వారానే వచ్చాము. అందుకే వాళ్ళని స్మరించుకుంటా, మా నాన్నగారి పేరు కుర్రా వెంకట సుబ్బారావు గారు, మా అమ్మగారి పేరు కుర్రా వెంకట సుబ్బాయమ్మ గారు. అందుకే వాళ్ళ గురించి చదువులో భాగమే ఇది నేను చెబుతుంది. చదువుతో పాటు సంస్కారం రావాలి, ఈ జనరేషన్లో కూడా అది రావాలి అనే ఉద్దేశంతో మీ ఛానల్ మీరు అడిగిన ప్రశ్నకి మాతృదేవో భవ పితృదేవో భవ, తడబడే బుడి అడుగులను ఒడివడి నడకలగా మార్చిన అమ్మా నాన్న భావితరాలకు మీరే ఆదర్శమని వ్రాస్తున్నా అని తల్లిదండ్రులను స్మరించుకుంటూ మొదలు పెడుతున్నానండి. ఓకే సార్. ఓకే, ఇట్ షుడ్ బి ఏ మోటివేషన్ టు ది యంగ్ జనరేషన్ అనే అభిప్రాయంతో నేను ఇది మొదలుపెట్టాను. విద్య, ఇంటెలిజెన్స్ అనేది నా అభిప్రాయం అది జెనెటికల్గా భగవంతుడు ఉన్నాడో లేడో వదిలేస్తే సబ్జెక్టు పుట్టుకతో రకరకాలుగా ఉంటుంది. ఆల్ ఫింగర్స్ ఆర్ నాట్ అలైక్. రైట్ సార్. అలా ఇంటెలిజెన్స్ అనేది అందరికీ డెఫినెట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక దాంట్లో టాలెంటెడ్గా ఉంటారు డెఫినెట్గా. అందుకే ఎవరో పనికి మాలిన వాళ్ళు కాదు, ఎవరో పనికి వచ్చేవాళ్ళు కాదు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు గ్రేట్, అంతే. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ఎంఎస్సి డాక్టరేట్ చేసి పుస్తక పఠనం చేసినటువంటి వాళ్ళు కన్నా వ్యవసాయ క్షేత్రంలో కష్టపడి కొత్త బ్రీడ్ని తయారు చేసి అవార్డులు పొందిన వాళ్ళు నాకు తెలుసు. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఆ కళాశాలలోనో పాఠశాలలో చదువుకునేదే కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో నేర్చుకునేది కూడా ఎడ్యుకేషనే. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కావాలి. 2009లో ఒకటి రాశాను. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రొఫెషనలిజం ఉండాలి. ఎడ్యుకేషన్లో ఏదైనా సరే ఒక పేజీ చదివామంటే ఆ పేజీ గుర్తుండిపోవాలి. అది అర్థం కాకపోతే 20 సార్లు ప్రశ్నించాలి. కానీ దాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ముక్కును గుర్తుపెట్టుకొని పాస్ మార్కులు వస్తే చాలు. మా నాన్నగారు ఒకటే అడిగేవాడు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయని నేను అడగను, ఏం నేర్చుకున్నావు నువ్వు ఈరోజు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ డెఫినెట్గా లోపించింది. నేను ఒక పల్లెటూరు స్కూల్లో చదువుకొని వచ్చాను. అన్ని లెవెల్స్లోనూ స్కూల్ కాలేజెస్ ఫస్ట్లో ఉన్నాను. కానీ ఏ పని పట్టుకున్నా దాన్ని అంత తేల్చాలని పట్టుదల ఉంటుంది. ఫస్ట్ డివోషన్, డెడికేషన్, డిసిప్లైన్ అవి ఉండాలి మనిషికి. సో ఈ కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ ఏం చెబుతున్నాయి, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే వ్యాపారం, లాభము అనేది వ్యాపారానికి ప్రాణాధారము. అంతే సార్. లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు. అవును సార్. కొన్ని సందర్భాల్లో నష్టం కూడా రావచ్చు, లాభం వచ్చాక నష్టం కూడా రావచ్చు. అవును సార్.
కాబట్టి నమ్మకం అనేది జీవాధారము. ఓకే సార్. సో నష్టం వచ్చినా కానీ నిలదొక్కుకోవాలి. నిలదొక్కుని ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటే మళ్ళా రైజ్ అవుతారు. రైట్ అలా సార్. కొన్ని కళాశాలలు ప్రైవేట్ అయ్యి లాభ నష్టాలతో సంబంధం లేకుండా పిల్లలకి విద్య నేర్పాలి, సంస్కారం నేర్పాలని పట్టుదలగా ఉన్న ఇన్స్టిట్యూట్స్ నిలబడ్డాయి. కేవలం లాభం కోసం చేసేవాళ్ళు, వ్యాపార దృక్పథం చేసేవాళ్ళు పోయారు. రైట్. సో అలాంటి సమస్యలు కొన్ని గట్టిగా ఉన్నాయి. మనకి పురాతన కాలం నుంచి మనకి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలు, లైబ్రరీ అందుబాటులో ఉండి వాళ్ళు పగలు కష్టపడటము, పుస్తక పఠనము, దానివల్ల విద్య బాగానే పెరిగింది. మరి తర్వాత ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ చెప్పారు. మా టైంలో కూడా చెప్పారు. మా టీచర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి. అందుకే ఆ గురుదేవులను కూడా స్మరించుకొని ఉంటాను నేను. మేమైతే ట్యూషన్స్ చదివిన దాఖలాలు లేవు. కార్పొరేట్ స్కూల్స్కి, కార్పొరేట్ కాలేజీలకి నేను వెళ్ళలేదు. రైట్ సార్. కానీ ఎందుకు సార్ అసలు ప్రభుత్వ స్కూల్కి అంత ప్రాముఖ్యత ఉండదు? అంటే అంటే ఒక ముద్ర పడిపోయింది నార్మల్గా. ఎందుకు ఉండదంటే క్రీమ్ ఆఫ్ ది టీచర్స్ టీచింగ్ స్టాఫ్ని ప్రైవేటు స్కూల్స్, కాలేజెస్ హైర్ చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడ 20 ఏళ్ళు జీతం వస్తుంటే అక్కడ 60 ఏళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళంతా అటు వెళ్ళారు. కాబట్టి ఆ టీచర్ని బట్టి నడుస్తుంది. టీచర్ ఇనిషియల్గా టీచర్స్ని బట్టే నడిచింది. తర్వాత ఆ టీచర్ ఉన్నాడు కాబట్టి అది ఆ ఇన్స్టిట్యూట్ పేరు వస్తుంది. ఆ గుడ్డుల మీద కొట్టుకెళ్ళిపోతున్నారు, ప్రతి వాళ్ళు వెళుతున్నారు. అసలు ఫస్ట్ నా అభిప్రాయం అయితే తల్లిదండ్రులతో ఉండి ప్రాక్టికల్గా ఇంట్లో కూడా డిస్కస్ చేస్తూ స్కూలు, కాలేజీలు చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులను దూరంగా వదిలేసి హాస్టల్స్లో ఉంటారో కొలీగ్స్ దగ్గర నుంచి కొంత నేర్చుకుంటారు. ఆ టీచర్ ఏం చెప్పాడో ఈయన గుర్తులేని ఆయన గుర్తుంది కాబట్టి అదే డిస్కస్ చేస్తారా, కొత్త నాలెడ్జ్ రాదు. ఉదాహరణకి ఒక 10th క్వాలిఫికేషన్ 10వ తరగతి 8వ తరగతి చదివిన వాళ్ళకు కూడా భూముల లెక్కలు, వ్యవసాయ క్షేత్రాలు ఎలా ఉంటాయి, జీ కొలత ఇవన్నీ వచ్చేవి అప్పట్లో. చదువు రాని వాళ్ళకు కూడా వచ్చేయి. ఇప్పుడు పక్కన ఉన్న స్టూడెంట్ ఏం చదివాడు, పైథాగరస్ ఇది, ట్రిగనామెట్రీ, లేకపోతే ఇండియన్ హిస్టరీయో, లేకపోతే జాగ్రఫీయో, జియాలజీయో, ఖగోళమో సంథింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినా డిస్కస్ చేసుకుంటారు తప్ప. కేవలం ఇంకొక పాయింట్, రేపు ఎగ్జామ్ ఉంది, దాంట్లో మంచి మార్కులు రావాలనే కానీ అది జీవితంలో ఎలా ప్రభావం పడుతుంది, ఎలా అన్వయిస్తారు అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఏంటంటే సాఫిస్టికేటెడ్ లైఫ్కి ఒక మార్గం. రైట్ సార్. కానీ వీళ్ళు ఏంటంటే డబ్బు సంపాదనకి ఏమిటి మార్గం అంటే, డబ్బు ఉంటే సాఫిస్టికేట్ లైఫ్ అనుకుంటున్నారు. డబ్బు వస్తే ఆరోగ్యం, ఇప్పుడు ఏమంటాం, ధైర్య శతాధిక ఆయురారోగ్య ఐశ్వర్యం. ఓకే, ఐశ్వర్యం ఎంత ఉన్నా ఆరోగ్యం బాగున్నప్పుడు, ఐశ్వర్యం ఎంత ఉన్నా ఆరోగ్యం బాగున్నా కానీ మరి ఆరోగ్యం ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం బాగోలేకపోతే అది వేస్ట్. ఆరోగ్యం బాగున్నా కానీ ఆయుష్ అనేది మన చేతిలో లేదు. కరెక్ట్. కానీ ఇవన్నీ ఉన్నా కానీ ధైర్యం లేకపోతే ముందుకు అడుగలేరు. ఆ ధైర్యాన్ని వెన్నుదట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపేది కూడా చదివే. అది ఏ స్కూల్లో, పాఠశాలలో చెప్పరు, తల్లిదండ్రులే చెబుతారు. పరిస్థితులకు అనుగుణంగా ధైర్యంగా ఉండమని. అలాంటి ఎడ్యుకేషన్ కావాలి. 2009లో ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ మా అబ్బాయి శాస్త్ర యూనివర్సిటీ చదివేవాడు. ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రొఫెషనల్గా ఒక సివిల్ సర్వీసెస్ చేయించాలని పట్టుదల. కానీ ఏదో మొత్తానికి పరిస్థితుల ప్రభావం వలన ఇంట్లో అటు ఇటు కానీ ఇంజనీరింగ్ అని ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్ తీసుకెళ్ళి శాస్త్ర యూనివర్సిటీ తంజావూరులో సీట్ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏంటంటే రిసెషన్ ఉంది బాగా, దానివల్ల అక్కడ చదివాడు. అక్కడ చదివినప్పుడు అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూశాను. ఫస్ట్ బేసికల్గా సింపుల్గా ముగించుకున్నారు చెప్తున్నా. ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ కోర్స్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. వాట్ ఈజ్ ద ప్రొఫెషన్? నీకు తెలిసిన సబ్జెక్టుని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తూ 10 మందికి జీవనోపాధి కల్పించేదే ప్రొఫెషన్. రైట్ సార్. ఒక రైతు తను వ్యవసాయ క్షేత్రంలో కష్టపడి కొందరికి ఉద్యోగం ఇస్తున్నాడు. ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరు ఇంజనీరింగ్ చదివి ముక్కును గుర్తుపెట్టుకొని మార్కులు తెచ్చుకొని తర్వాత అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వెళ్ళిపోతున్నాడు. అవును సార్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్? కరెక్టే సార్. ఒక డాక్టరు చక్కగా చదువుకొని మంచి మార్క్స్తో వచ్చి ఆ హాస్పిటల్ పెట్టే కెపాసిటీ లేక ప్రైవేట్ హాస్పిటల్లో ఎంప్లాయీగా ఉంటున్నాడు. ఓకే, అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలి అంటే పల్లెటూళ్ళకి వెళ్ళటం ఇష్టం లేదు వాళ్ళకి.
ఎందుకంటే దేశభక్తి కూడా ఉండాలి, తల్లిదండ్రుల మీద కూడా ఉండాలి, మనకి ఇంత పెట్టుబడి పెట్టి చదువు చదివించిన ప్రభుత్వానికి కూడా సేవ చేయాలి. ఆ సేవ చేయటంలో ఉన్న ఆనందం వేరు, డబ్బు అన్నిటికీ మూలం కాదు అని ఇలాంటి భావజాలము టోటల్గా ఏంటంటే దీని మీద రాశాను. నీ చదువు నేర్పిన సంస్కారం ఏమైపోయిందిరా, ఆకలి మంటల్లో పడి మసైపోయిందిరా అని ఒకళ్ళు, డబ్బు పిచ్చిలో నాశనం అయిపోయిందని మరొకళ్ళు, మరి సమాజంలో భ్రష్టత్వం వలన నేను డిటెరాయిరేట్ అయిపోయాను కొందరు. మొత్తం మీద చదువు కన్నా మిన్నగా ఉండాలని సంస్కారం నశించి చదువు మాత్రమే మిగిలింది. ఆ చదువు ఆ పర్టికులర్ ఫీల్డ్లోనే ఉంది. చదువు అంటే ఇట్ ఈజ్ వైడ్ స్ప్రెడ్గా ఉండాలి, మల్టీగా ఉండాలి. ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా, ఉదాహరణకి ఈ మధ్య డాక్టర్లు సంపాదించి ఎక్కడో ఒక చోట పెట్టుబడినప్పుడు రాజకీయంగా ఆ భూముల మీద పెట్టి ఆ రాజకీయంగా ఆ ఏరియాలో అది ఎత్తేస్తుంటే గవర్నమెంట్ రాజకీయ నిర్ణయం వలన వాళ్ళు మరలా మొదటిగా వచ్చేసారు. సో రాజకీయ నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయి. ఫస్ట్ మన వ్యవస్థ మారాలి, మన ప్రభుత్వాలు మారాలి. టీవీల్లో ఎగ్జాంపుల్ మీరు ఇలా చదవండి ఇది చదవండి అని ఒక క్యాప్షన్ ఇవ్వచ్చు కదా, ఎంత ఖర్చు అయ్యే వ్యవహారం కాదు కదా. అలాంటి వాటి జోలికి వెళ్ళరు. దీనివల్ల ఏమవుతుందంటే మార్కులే క్రైటీరియా తీసుకున్నారు. మార్క్స్ ఇట్ ఈస్ నాట్ క్రైటీరియా అమ్మా. ఇప్పుడు నేను కాలేజీ టాపర్ని, మార్క్స్ తీసుకొని ఏదో గవర్నమెంట్ ఒక ఆఫీసర్కి వచ్చాను. యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ కూడా బిజినెస్ బోల్డ్ సంపాదించారు. డబ్బు సంపాదించడం ఎడ్యుకేషన్ అక్కర్లేదు, కానీ ఎడ్యుకేషన్ డబ్బు సంపాదించడం కోసం అనుకున్నారు. ఎడ్యుకేషన్ అనేది జ్ఞానం కోసం, ఆ జ్ఞానం 10 మందికి పంచడం కోసం. డబ్బు 10 మందికి పంచితే తరిగిపోయే సంపద కన్నా 10 మందికి పంచితే పెరిగిపోయే జ్ఞాన సంపద మిన్న. ఉన్న ఆస్తుల్ని పంచితే ఇక్కడ తరిగిపోద్ది, తీసుకున్నవాడు ఉచితంగా వస్తే విలువ లేకుండా తరిగిపోద్ది. జ్ఞాన సంపద అనుకోండి, పంచితే మరలా పునశ్చరణ జరుగుతుంది, అవతల వాళ్ళలో కూడా జ్ఞానం వస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, చాలా ఇక్కడ చెప్పిందే. అది అలాంటి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. రెండోది ప్రాతకాల సంధ్యా సమయంలో ఏకుజాం లేచినప్పుడు ఒకసారి చదివితే వస్తుంది. అవును సార్, విన్నాను. పొద్దున్న లేచి చదివితే ఎక్కువ వంట పడుతుంది చదువు అంటారు. అవును సార్. అది కాకుండా అర్ధరాత్రి 12:30, 1 గంట వరకు మేలుకొని ఏదో చదివి ఆ నెట్లోనో కంప్యూటర్లోనో చదివి అది పుస్తకంలో ఉన్న విషయాన్ని మస్తకంలో దాచుకుంటే బాగుంటుంది. దాంట్లో ఉండి సరిగ్గా బుర్రకెక్కక మళ్ళీ 11, 9 నిద్ర లేచి ఏం చదివామో అర్థం లేకుండా. అప్పట్లో మేము చదువుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పుస్తకాలు చదివేవాడిని. చదివి అప్పుడు కిరోసిన్ ల్యాంపులు ఉండేవి. తర్వాత ఒక్కోసారి పడుకున్నాక అదేంటి పలాంది హూ ఇస్ ది ఫస్ట్ సుల్తాన్ ఇన్వైటెడ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎవరు గింజుకునేవాళ్ళం. అప్పటికప్పుడు లేచి ఆ దీపం కొంచెం పెద్ద చేసి బుక్ తీసి అది చూస్తే గుర్తుండిపోతుంది. ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు అంత ఓర్పు లేదు పిల్లలకి. సో తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం కూడా కేర్ తీసుకోవాలి. లేకపోతే ఏదేంటంటే మనకున్నటువంటి సంపద, జ్ఞాన సంపద మొత్తం కూడా మరుగున పడిపోతున్నాం. అండ్ ఇందులో ఇంకొక విషయం సార్, మామూలుగా అందరికీ ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది సార్. అంటే ఒక్కొక్క దాని మీద ఒక ఇష్టం, ఒక మక్కువ, అంటే దాని మీదే నేను వెళ్ళాలి ఫ్యూచర్లో అని అనుకుంటారు. నేను జనరల్గా మళ్ళీ నేను ఇదంతా పక్కకెట్టి ఇప్పుడు ఏదైతే ఫ్లో నడుస్తుందో ఈ డిగ్రీలు, ఎంబీఏలు, కాలేజీలు అవన్నీ అది పక్కకెట్టి నేను ఈ ఫీల్డ్ని చూస్ చేసుకుంటే నేను తక్కువ అయిపోతానేమో అని చెప్పి ఆ ప్యాషన్ని చంపేసుకొని ఈ ఏదైతే ప్రాస నడుస్తుందో అంటే లైన్గా నడుస్తుందో ఆ వేలో వెళ్ళి ఫార్మాలిటీగా అలా చదివేసుకొని ఎండ్ ఆఫ్ ది డే జాబ్లకు వచ్చేసరికి అప్పుడు వాళ్ళకి నో చెప్పగలుగుతున్నారు వాళ్ళు. లేదు, నేను ఈ జాబ్ నేను చెయ్యలేను, నేను నా ప్యాషన్నే నేను ఎంచుకుంటాను అని చెప్పి అప్పుడు మళ్ళీ ఒక స్టెప్ తీసుకుంటున్నారు సార్. అది నాకు 10th క్లాస్లో కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి దాదాపు 120 days ఏమో వెళ్ళాలి స్కూల్కి. అప్పుడు కాండోనేషన్ ఏదో సరి చేశారు, రాశాను. అయినా 90తో మ్యాథ్స్ ఫస్ట్ వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్కి వెళ్ళా, కామర్స్ గ్రూప్ వెళ్ళినప్పుడు తర్వాత ఏంటంటే నేను ఎంపీసీ తీసుకోవాల్సింది, ఏ ఫీల్డ్ అయినా నేను చేయగలను అని ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. మరలా ఇంటర్మీడియట్ చదువుదామని కొరకు కూడా కలిగేది. కానీ తర్వాత నేను కొన్ని బుక్స్ చదివి నాకు సాటిస్ఫై అయ్యాను. ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కానీ మనం నిబద్ధతగా ఉండాలి అని. తర్వాత ఈ లైన్లోకి వచ్చాము. అది డెఫినెట్గా ఏంటంటే పిల్లలకు కూడా తల్లిదండ్రులు అది డిసైడ్ చేయాలి. పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క కోరిక ఉంటుంది, ఆ కోరిక అదిగో పక్క అమ్మాళ్ళ అబ్బాయి ఎంబీబీఎస్ చదువు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి,
రేపు పొద్దున ఎంబీబీఎస్ చదివిన తర్వాత హాస్పిటల్ పెట్టాలి, అవసరమైతే కావాల్సిన పెట్టుబడి మన దగ్గర ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా చదివించేసి ఇలాంటి ఇబ్బందులు కూడా అట్లా పడుతున్నారు. బలవంతంగా చదివించిన ఉన్నాయి బలవంతంగా చదివి లేదా ఎట్లాంటి అందుకే ఇప్పుడు ఇందాక ఆయన అడిగారు మహాభారతం రామాయణం మహాభారతాన్ని మరలా అనుసంధానం చేస్తున్నా. ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి విలువిద్య నేర్పలేదు, గదాయుద్ధం నేర్పాడు. భీమసేనుడికి విలువిద్య నేర్పలా, గదాయుద్ధమే నేర్పాడు. ధర్మరాజుకి కత్తి యుద్ధమే నేర్పాడు, అర్జునుడికి విలువిద్య మాత్రమే నేర్పాడు. సహదేవుడికి ఇంకొక రకమైన విద్య నేర్పాడు, నకులుడికి ఇంకొక రకం. అంటే ఎవరు దేనికి ఫిట్, వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది తల్లిదండ్రులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ముందు తల్లిదండ్రుల నుంచి ప్రక్షాళన మొదలవ్వాలంటాను నేను. ఈ పిల్లాడి కెపాసిటీ ఏంటి? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పెద్ద అబ్బాయి సమర్థుడు అంటాను, మా చిన్న అబ్బాయి సంస్కారవంతంగా చేయగలడు అంటాను. అందువల్ల పెద్ద అబ్బాయి తన ఇష్టం వచ్చింది వదిలేసాం, చిన్న అబ్బాయికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం అయితే బాగుంటుంది అనుకున్నాం, దానికి పంపించేసాం. ఓకే, ఎందుకంటే మరి ఇద్దరు ఒక రకంగా ఉండరు కదా. కరెక్టే సార్. ఏదైనా అల్టిమేట్ గోల్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్, అంతే సార్, హ్యాపీయెస్ట్ లైఫ్. ఎండ్ ఆఫ్ ది డే జాబ్కి వచ్చేసరికైనా తెలుస్తుంది, లేదు నా ప్యాషన్ ఇది కాదు, నేను ఇది చేయలేకపోతున్నాను, స్టెప్ తీసుకుంటారు. ఒకటమ్మా, ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు, మీ అంత హ్యాపీగా 1,50,000 డ్రా చేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని నేను అనుకోవట్లేదు. అర్థమైందా? అది ఏంటంటే కంటెంట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మనలో ఏం కెపాసిటీ ఉంది వ్యక్తికి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, టీచర్స్కి తెలుసు. అది ఏం చేయాలా, ఏం ఇంట్రెస్ట్ ఉంది, మనం ఏం చేయగలము, ఏమి చేయగలము. కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు హిందీ రాదు, హిందీ నేర్చుకోమన్నా కానీ తమిళ భాష నేర్చుకోమంటే రాదు నాకు. అదే తెలుగు ఇంగ్లీష్ అంటే ఫింగర్ టిప్స్ మీద వెళ్తాయి. అలా మ్యాథ్స్ ఇలాంటివి నాకు హిస్టరీ కానీ మొత్తం ఇంట్రెస్ట్ ఉంటుంది, నేచర్ మీద ఇవన్నీ. కొందరు ఇంకో రకంగా ఉంటుంది. రైట్ సార్. మొత్తంగా విద్య అంటే ఓన్లీ చదువునే కాకుండా మనకు నచ్చిన ఏ ప్రొఫెషన్ అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని చేయగలిగిన కెపాసిటీ ఇవ్వడమే విద్య. రైట్. దాంట్లో ఏంటంటే మెళకువలు నేర్పేదే విద్య. రైట్ సార్. మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మెళకువ నేర్పేదే విద్య. అందరూ చదివేని పోతే ఇవాళ సింగర్లు ఉండేవాళ్ళు కాదు, డాన్సర్లు ఉండేవాళ్ళు కాదు, ఎవరు ఉండేవారు కాదు. నాకు అనిపిస్తుంది మంచి సింగర్ చూసినప్పుడు అలాంటి పాట పాడదామని, అలానే మంచి యాక్టర్ చూసినప్పుడు అలాంటి యాక్షన్ చేద్దామని ఉంటుంది. అన్ని చేయలేం కదా. కరెక్ట్ సార్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ అనేది అసాధ్యమైన పని కాదు. ఏంటంటే కొంచెం మల్టీ టాలెంట్స్గా ఉంటే అది ఒక పద్ధతి. రెండోది, తను ఎంచుకున్న చదువుని తన జీవితంలో అవసరమైనటువంటి ప్రతి విషయంలో ఉపయోగించుకోగలిగే కెపాసిటీ చదువు ఇవ్వాలి. ఇవన్నీ కూడా చదువు ఉండటమే కాదు, సంస్కారం కూడా ఉండాలి. ఉదాహరణకి అది బ్రహ్మాస్త్రాన్ని సంస్కారం ఉన్నవాడికి ఇవ్వాలనే కదా మహాభారతంలో చెబుతుంది. మరి అశ్వత్థామకి ఇస్తే ఏం చేశాడు? పిసుకుపోయి బ్రహ్మాస్త్రం అలాగ అయిపోయింది కదా. అందువల్ల నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలివైన వాళ్ళని పక్కన వాళ్ళ మీద దాడి చేయకుండా, ఆ నాలెడ్జ్తో మోసం చేయకుండా చక్కగా సంస్కారవంతంగా మన భారత ధర్మాన్ని, ఇండిపెండెన్స్ డే సందర్భంగా చెబుతున్నా, భారతమాత ధర్మాన్ని నిలుపుకుంటూ, మరి తల్లిదండ్రులను కూడా గౌరవించుకుంటూ, మరి అన్ని వర్గాలని గౌరవించుకుంటూ చక్కగా సంస్కారవంతంగా అందరూ సహనంతో ఉండటమే చదువు అంటాను నేను. అంతే, నష్టాలు. ఓకే సార్, మొత్తంగా అసలు విద్య గురించి చక్కటి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీ బీఆర్కే ఛానల్కి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.